ఇక్కడ ఒక విషయం ఆలోచించాలమ్మా. విద్య లోపల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్పిఈ, స్టేట్కు స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ ఎస్ఈపి, ఈ పాలసీలు వచ్చినప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీలో నేర్చుకునే పిల్లలకు ఏ తరగతి వరకు ఏ లక్ష్యాలు ఉండాలి, ఏ అవసరాలు ఉన్నాయి, ఆ సిలబస్ ఎట్టు ఉండాలి, ఏం పాలసీ తీసుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సిబిఎస్ఈ ఉంటుంది, ఐసిఎస్ఈ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ సిలబస్ ఉంటుంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఐసిఎస్ఈ ఫాలో అవుతున్నారా, సిబిఎస్ఈ ఫాలో అవుతున్నారా, స్టేట్ సిలబస్ ఫాలో అవుతున్నారా, లేక మూడింటిని తీసుకొచ్చి గ్రైండర్లో వేసి మొత్తం మిక్సీ చేసి కలగాపులగం చేసి ఏదో తోసింది పెడుతున్నారా? ఇప్పటికి గందరగోళమే. అంటే నేనేమంటున్నా, ఇవాళ పాలసీ ఏదో ఒకటి అడాప్ట్ చేసినప్పుడు ఆ అడాప్ట్ లోపల మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది పిల్లలు ఎంచుకోవడంలో ఆప్షన్ ఉంటుంది. తల్లిదండ్రుల ఇష్టాలను బట్టి మా టీచర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. త్రిభాషా సూత్రం ఉంటుంది. అంటే మన మాతృభాష ఉంటుంది, ద్వితీయ భాష ఉంటుంది, తృతీయ భాష ఉంటుంది, జాతీయ భాష, విదేశీ భాష. ఇలా ఈ రెండిసి పెట్టి విదేశీ భాష నేర్చుకోండి అనే విధంగానే ఈ విద్యా కమిషన్ గారి మాటలు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఫీజు నియంత్రణ కోసం జీవోఎంఎస్ నంబర్ 1 ఇప్పుడు కాదు, 2 దశాబ్దాల క్రితమే ఆ జీవో అమల్లో ఉంది. పేరుకు మాత్రమే జీవో ఉంటుంది. అంతే. ఇన్స్పెక్షన్స్కు పోతారు అధికారులు, ఆ స్కూల్ ఆయనకు తెలుసు, ఆయనకు కవర్లో ముందే పైసలు పెట్టి సీల్ చేసి వాళ్ళు రావగానే కవర్ అందిస్తాడు. నాకు నా అండర్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, నెలకు 6 నెలలకు 3 నెలలకు నాకు ఎన్ని కవర్లు వస్తాయని ఆయన చూసుకుంటాడు. ఈ మధ్యలో విచిత్రం, సిగ్గుచేటు. అంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి, ఈ విద్యామంత్రిగా సిగ్గుపడాలి. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఏసీబీ వాళ్ళు రోజు రైడ్ చేసి అనేక మందిని పట్టుకొని బుక్ చేసి లోపల కేసులు బుక్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక విద్యను వ్యాపారం ఏమో ప్రైవేట్ రంగంలో జరుగుతుంది, ఈ సర్కారు విద్యలో కార్యాలయాల్లో అవినీతి జరుగుతూ ఉంది. నువ్వు ఏది కంట్రోల్ చేసినవే రేవంత్ రెడ్డి గారు? నేను అవినీతి చేస్తున్నా, మీరు కూడా చేసుకోవచ్చు అని చెప్పినట్ట. సార్, ఓవరాల్గా ఈ నివేదికలో ఒక్కటైతే హ్యాపీ న్యూస్ అనుకోవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఏదైతే ఎప్సెట్, ఒకప్పుడు ఎంసెట్, దాన్ని తీసేయాలి, ఇంటర్ మార్కులతోటే ఇంజనీరింగ్ సీట్ ఇవ్వాలి. ఇదైతే నిజానికి మంచి ప్రపోజల్ కాదంటారా? ఇంకొక మాట చెప్పాలమ్మా, నీకు పాయింట్ మిస్ అయింది. అది హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు 10th క్లాసు, 11th 12th ఇంటర్మీడియట్, ఇవి రెండు కూడా మల్టీపర్పస్ హై స్కూల్ అని ఉండేది ఒకప్పుడు. నా చిన్నప్పుడు నేను కూడా చదువుకోలే, అలా 12th క్లాస్ వరకు ఉండేది. దాని పియూసి అనేది ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఆ 12th క్లాస్ వరకు మనకు హన్మకొండ, వరంగల్లో కూడా చాలా ఉన్నాయి, అక్కడ టౌన్లలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండేవి అప్పుడు. ఆ తర్వాత ఇది ఇంటర్మీడియట్ సపరేట్ చేసి, స్కూల్ ఎడ్యుకేషన్ సపరేట్ చేసి, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ 11th 12th 2 స్టాండర్డ్స్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఆ బోర్డు ఆధ్వర్యంలో అది జరుగుతుంది. సెకండరీ స్కూల్ బోర్డు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. పరీక్షల నిర్వహణ కానీ ఇదంతా. పరిపాలన దాని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఆర్జేడీ రీజనల్ డైరెక్టర్ ఉంటాడు, డిఓ ఆఫీసర్లు ఉంటాయి, పరిపాలన నిర్వహణ కొనసాగుతుంది. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీ ఆలోచనలు మీకు తోసిన విధంగా, ఒకప్పుడేమో 10th క్లాస్ స్కూల్ను ఇంటర్మీడియట్తో కలపాలి, 12th క్లాస్ వరకు అని 12 పెట్టారు. 12 పెట్టినాక ఇది బాగలేదు, మొత్తం ఇది స్కూల్ సపరేట్ చేయాలి, ఇంటర్మీడియట్ సపరేట్ చేయాలని సపరేట్ చేశాను. ఓకే, నేను చదువుకున్నప్పుడు 1979 ఇంటర్మీడియట్ బ్యాచ్ నాది. నేను గోదావరి కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నా. నేను తీసుకున్న సబ్జెక్ట్ బైపీసీ. కానీ మా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎలా ఉండేదంటే, 11th ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఉండేది కాదు, సెకండ్ ఇయర్లోనే 2 సంవత్సరాల కోర్సుకు 2 ఏళ్ళది కలిపి పెట్టేది. అది ఎంత టఫ్గా ఉండేదంటే, 2 సంవత్సరాల పుస్తకాలు, 2 సంవత్సరాల ఎక్సర్సైజ్, 2 సంవత్సరాలు చదివింది, 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని స్టూడెంట్ రాయడం అనేది చాలా మానసిక స్థాయికి మించినటువంటి బర్డెన్. కాబట్టి దాన్ని సపరేట్ చేసి ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫస్ట్ ఇయర్కి పెట్టారు, సెకండ్ ఇయర్కి పెట్టారు. ఇలా ఆకులు మురళి ఏమంటుండు, ఫస్ట్ ఇయర్ వద్దు, సెకండ్ ఇయర్ 2 ఏళ్ళకి కలిపి పెట్టాలన్నాడు. కోపం ఎవరి మీద ఉందో అర్థం కావట్లేదు ఆయనకు. పిల్లల మీద ఉందా, ఉపాధ్యాయుల అధ్యాపకుల మీద ఉందా, వ్యవస్థ మీద ఉందా, ఎవరి మీద ఉంది నీకు? నాకు కోపం, నాకు అర్థమవుతలేదు. ఆవేశంతో తొందరపడి నిర్ణయాలు చేయకండి మహానుభావ. నిన్ను తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తావు, వెలగబెడతావని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. మీరు బాగు చేయకపోయినా, సంస్కరించకపోయినా బాధలు ఉన్నదాన్ని నాశనం చేయకండి. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తున్నామా, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు ప్రీ ప్రైమరీ
ఆ టీచర్కు సరిపోయే క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎస్జిటి టీచర్కు డిఎడ్ క్వాలిఫికేషన్ మీరు ఆకునూరు మురలో ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పింది నేనో చెప్పింది కాదు. ఇట్ వాజ్ డిసైడెడ్ జడ్జిమెంట్ డైరెక్టెడ్ బై సుప్రీం కోర్టు. అది స్పెసిఫిక్గా ఉంది. హై స్కూల్ టీచర్కు బిఎడ్ ఉండాలి, డిగ్రీ ఈక్వలెంట్ టు ఎడ్యుకేషన్లో కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ బిఎడ్. ఇక పైకి పోతే పీజీటీ కానీ జూనియర్ కాలేజ్ కానీ పీజీ ఎట్లాగా ఉండాలి, ఎంఈడి బిఈడి ఉంటే సంతోషం. ఆ రకం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కానీ ఉన్న క్వాలిఫికేషన్స్ తగ్గించాలి, ఇది అవసరం లేదు. అర్హతలను బట్టి పదోన్నతి ఇవ్వద్దు. పర్ఫార్మెన్స్ డ్రైవర్కి అవసరం అమ్మా, పర్ఫార్మెన్స్ కానిస్టేబుల్కి అవసరం. దొంగ ఉరుకుతాడు, ఇంత బొజ్జు వేసుకొని ఉరకలేడు కాబట్టి నడుస్తామన్నావా, ఉరుకుతావా, ట్రిగ్గర్ మర్చిపోయినావా, గన్ను మర్చిపోయినావా, బుల్లెట్ ఎట్లా లోడ్ చేయాలి, ఎట్లా ఆపరేట్ చేయాలనేది వాళ్ళకి అవసరం. అందుకే పెరేడ్లు అప్పుడప్పుడు వాళ్ళకి నడిపిస్తారు, ఉరికిపిస్తారు, వెపన్స్ చేతికి ఇచ్చి చూడిపిస్తారు, ఉడిపిస్తారు, నడిపిస్తారు. డ్రైవరు 60+ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే కంటి మసక వస్తుంది కాబట్టి, ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి, బీపీ సమస్యలు వస్తాయి కాబట్టి, డ్రైవర్ అనేక మంది ప్రాణాల చేతుల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంటే టెక్నికల్ ఫీల్డ్తో సంబంధించి ఉన్న వాళ్ళకు పర్ఫార్మెన్స్ అనేది విధిగా అవసరం. మాకు పర్ఫార్మెన్స్ ఉందా లేదా అని టెట్టే చెప్పబట్టే కదా 2 సంవత్సరాలు నువ్వు పాస్ కాకపోతే సుప్రీంకోర్టే చెప్పింది కదా ఈయన ఉద్యోగం నుంచి డీమ్ టు బి రిటైర్డ్, డీమ్ టు బి రిమూవ్డ్ అని. నువ్వు చెప్పేది ఏంది ఆకునూరు మురళి? సార్ ఫైనల్ క్వశ్చన్, విద్యకి బడ్జెట్లో 18% నిధులు కేటాయించాలని విద్యా కమిషన్ సిఫారసు చేసింది. ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు ఎట్లా ఉంది రమ్మంటే అధికారులు ఏమొచ్చిందో, ఏం మాయ రోగం వచ్చిందో అర్థం కాలే. ఈ అంటుడు జబ్బు ఒక రేవంత్ రెడ్డికి ఉందనుకున్నా, అందరు పడిపోయింది అందులో. ఆకునూరుకి ఆఖరికి చీఫ్ సెక్రటరీ కూడా పడిపోయింది. ఆయన ఎవరు? రామకృష్ణారావు. ఆయన ఏమన్నాడు నిన్న, అటెండర్కి 2 లక్షల రూపాయల జీతాలు ఉంటాయి అన్నాడు. అని ఏమన్నాడు ఆయన? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ దాంట్లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల రూపాయల జీతం ఉంటుంది, గవర్నర్ కూడా ఉండదు ఆడ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అయ్యా మీరు ఐఏఎస్లు వైట్ ఎలిఫెంట్స్ ఈ రాష్ట్రానికి, ప్రజా ప్రతినిధులు, పొలిటీషియన్స్ సేవకుల, పరిపాలకుల, ఉద్యోగుల, సేవకుల, ఇప్పటికి డిసైడ్ కాలే. ఒక వ్యక్తికి ఒక ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, ఎమ్మెల్సీ అయితే 3-4 రకాల పెన్షన్స్ ఎందుకు ఇవ్వాలి? జీతాలు ఎందుకు ఇస్తున్నారు? అలవెన్సెస్ ఎందుకు ఇస్తున్నారు? సేవకులను వచ్చినప్పుడు సేవే చేయాలి కదా. ఇది ఆల్రెడీ ఫైల్ అయింది, సుప్రీంకోర్టులో ట్రయల్లో ఉంది, అక్కడ నడుస్తూ ఉంది. ఇలా ఎటొచ్చి రేవంత్ రెడ్డి గారు ట్రైనింగ్ ఇచ్చిండేమో ఎక్కడో అండర్గ్రౌండ్లో నాకు అనిపిస్తుంది. ఆయన ఏమన్నాడు, 98% ప్రజల ముందు మిమ్మల్ని కూర్చోబెడతా, ఏ స్కీమ్ బంద్ చేయాలనో, బంద్ చేసి మీకు ఏమి ఇవ్వాలనో, ఎట్లా డిఎల్ ఇవ్వాలనో, వారిని ఏది ఆపాలనో చెప్పండి అని చెప్పి 98% ప్రజల ముందు 2% మిమ్మల్ని నిలబెట్టా, మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతారు, మీరు వాళ్ళకే సమాధానం చెప్పుర్రి అన్నాడు. అంటే జనం ముందట మమ్మల్ని దోషులుగా, ముద్దాయిలుగా నిలబెట్టి ఒక నేర స్వభావంతో మాట్లాడినటువంటి పరిపాలకుడిగా ముఖ్యమంత్రి మాకు కనబడ్డాడు. ఆ జబ్బు, ఆ రోగం సిఎస్ గారు కూడా అడ్డుకున్నది, చీఫ్ సెక్రటరీ. అంటే రాజకీయాల లోపల పరిపాలన లోపల ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉంటాడో చీఫ్ సెక్రటరీ కూడా అదే స్థాయిలో ఉంటాడు. యు ఆర్ ద సేఫ్ గార్డియన్, కస్టోడియన్. నువ్వు ఎవరికి ఉండాలి? అంత ఎంప్లాయీస్ కమ్యూనిటీకి నువ్వు సేఫ్ గార్డ్. నీ రెక్కల కింద, నీ రక్షణ కింద మేము నిశ్చింతగా ప్రశాంతంగా ఉండాలి. అట్లాంటి నీవే రామకృష్ణారావు గారు దయ్యాలు వేదాలు వదిలించినట్టు ఇప్పటికీ మొన్నటిదాకా నువ్వు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసినావు, అనుభవం లేదా నీకు? 1500 కోట్లు జీతాలకు ఖర్చు అయినాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ 6000 కోట్లు ఖర్చు అవుతున్నాయి అన్నావు. సంతోషం, ఫిగర్ ఏదో చెప్పినావు అనుకుందాం, గత అనుభవంతో చెప్పినావు, ఇప్పుడు సీరియస్గా ఉన్నావు కాబట్టి చెప్పినావు కావచ్చు. చెప్పడానికి నేను తప్పుపట్టడం లేదు. తెలంగాణ రాకముందు 2014లో ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతాలు ఎంతుండే? 1,00,000 లోపే కదా, 95,000 కదా. ఇవాళ ఎంత తీసుకుంటున్నారు? 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నారు కదా. ఈ రేవంత్ రెడ్డి వచ్చినా, కేసీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా ఈ రాష్ట్రంలో 4 లక్షల రూపాయల వేతనం ఉంది సీఎం గారికి. నిధులు లేవు, అప్పులైనాయి, 2 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి, రాష్ట్రాన్ని నడపలేకపోతున్నా, ఇబ్బంది పడుతున్నాం, సస్తున్నాము, నిధులు ఉన్నాయనుకుని వచ్చినాయి, ఇక్కడ ఖాళీకుండలే ఉన్నాయని ఇంత బాధపడుతున్నారు కదా. ఒక్క నెలనే మీరు జీతాలు తీసుకోకుండా ఎమ్మెల్యేలు పనిచేసిరా, ఎమ్మెల్సీలు పనిచేసిరా, ఎంపీల రకంగా. అంటే రాజకీయమైనటువంటి ఆర్థిక త్యాగాలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఎవరు చేయకుండా పెన్షన్లు కావాలి, అలవెన్సెస్ కావాలి, సౌకర్యాలు కావాలి,
జీతాలు కావాలి. ఐఏఎస్లు వైట్ ఎలిఫెంట్స్, కనబడని ఎక్స్పెండిచర్ లక్షల కోట్లలో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ 200 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారమ్మా. నేను సిటిజన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ పర్సన్ కాబట్టి ఐ వాంట్ టు క్వశ్చన్, నేను ప్రశ్నిస్తున్నా. ఒక్క సిఎస్గా రిటైర్ అయిన ఆయనకు, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు, హెల్త్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు, ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేసిన 100 కోట్ల ఆస్తులు వస్తాయా మీకు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వ్యాపారాలు చేసినరా? జనాన్ని అమ్ముకున్నారా? అవినీతులు సంపాదించారా? చెప్పండి మీరు. అది ఒక ఇన్వైట్ చేయండి, ఒక కమిషన్ అపాయింట్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా అది సిట్టింగ్ జడ్జితో చేయండి. రిటైర్డ్ ఐఏఎస్ల మీద, వర్కింగ్ ఐఏఎస్ల మీద, మా ఆస్తిపాస్తుల మీద, మీ ఉద్యోగాలకు వచ్చే ముందు మా ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవాళ మా ఆస్తులు ఎంత ఉన్నాయి అని ఒక విచారణకు ఎందుకో మీరు సలహా ఇవ్వండి సీఎం గారికి. అది ముందుకు తీసుకురండి. ఏమో హ్యాట్సాప్ చేస్తాం, దండలు సన్మానం చేసి సత్కారం చేస్తాం మీ అందరికి కూడా. ఓకే, మొత్తానికైతే సంస్కరించే విధంగా సంస్కరణల రూపంలో అయితే ఏవీ లేవు నివేదికలు, నిన్నటి నివేదికలో. అల్టిమేట్గా ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆన్సర్స్ రావాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే నా రిక్వెస్ట్ అధికార యంత్రాంగానికి, పరిపాలకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏ పరిపాలకులకైనా ఒకటే అడుగుతున్నాను నేను. దయచేసి ప్రజల ముందు మమ్మల్ని దోచుక తింటున్న వాళ్ళుగా చిత్రీకరించకండి. మేము ఒక ఉద్యోగాన్ని నమ్ముకొని, ఒక విధిని నమ్ముకొని, బాధ్యతగా నిలబడి, కష్టపడి చదువుకొని, కుటుంబ నేపథ్యం ఏదున్నా, ఎవరు ఏ సహకారం చేసినా చేయకపోయినా మా జీవనోపాధిగా మలుచుకొని 30-35 సంవత్సరాలు మేము సర్వీస్ చేసి కష్టపడుతున్నామే. మమ్మల్ని తేరగా మేము లబ్ధి పొందుతున్న వాళ్ళుగా చిత్రీకరించకండి. ఈ కుట్ర వెనుక ఒక భాగవతం కూడా ఉంది. పిఆర్సీ మాకు ఇవ్వాలి కాబట్టి వెనుక ఉన్నటువంటి చక్రం ఏం నడుస్తుందంటే, ఇప్పటికే లక్షల కొద్ది జీతాలు ఉన్నాయా, తేరగా కూర్చొని తింటున్నారు, వీళ్ళు అక్కడ మళ్ళీ పిఆర్సీ ఇవ్వాలంటే ఎగ్గొట్టే దాంట్లో భాగంగా ఈ కుట్ర జరుగుతూ ఉంది అని నేను సూటిగా ఆరోపిస్తున్నాను.